ఈ విధంగా దాన్ని ఖమ్మం జిల్లాలో దీపావళి పండుగ శోభాయమానంగా కొనసాగుతోంది. మామిడి తోరణాలు, రంగురంగుల పూలతో ఇళ్లను అలంకరించి పండుగ జరుపుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా టపాసుల కొనుగోళ్లకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో బాణసంచా షాపులన్నీ కూడా సందడిగా మారాయి. పిల్లలు, పెద్దలు అందరూ టపాసుల శబ్దాలతో పండుగ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిరా రవి అందిస్తారు. దేశంలో ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే అనేక ప్రాంతాలలో ప్రధానంగా బాంబులు ఉదయం నుంచే బాంబులు కొనుక్కుంటూ అట్లాగే వివిధ షాపులలో తమ ఇష్టమైనటువంటి దీపాలను వెలిగించుకోవటం కోసం అనేక చోట్లలో ఇప్పటికే మనం చూస్తున్నాం. ఏదైతే దీపావళి జరుపుకోవటం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక చోట్ల ఏదైతే దీపావళి ఉత్సవాలు జరుపుకోవటం కోసం పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడనే అనేక మంది నిర్వాహకులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ప్రధానంగా దీపావళి ఎలా జరుగుతుంది, అట్లాగే మీరు ఇక్కడ నిర్వాహకులుగా ఉన్నారు, ఎలా ఉన్నది? దీపావళి అంటేనే మనకి ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా ఆనందంతో అనేక వెలుగులు నింపినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దీపావళి పండుగ అంటే చిన్నపిల్లల నుంచి కూడా వృద్ధుల వరకు కూడా అనేక మంది ఉత్సాహంగా దీపాలు కాల్చి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు నింపుతాయనే ఉద్దేశంతో నోములు కూడా కొన్ని కుటుంబాలు నోములు కూడా నోచుకొని పండుగని అంగరంగ వైభవంగా జరుపుకోవటం అనేది మన ఆనవాయితీ, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి దీనికి సంబంధించి మనకి ప్రతి పట్టణంలో కానివ్వండి, కేంద్రంలో ఎక్కడ చూసినా కానీ దీపావళి బాణాసంచా దుకాణాలు అనేది పెట్టడం అనేది చాలా సందడిగా కనబడుతూ ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఏ పట్టణం చూసినా కూడా ఈ సందడిగా కనబడుతూ ఉంటుంది. అనేక మంది పిల్లలతో సహా వారు కూడా బాంబుల్ని కనుక్కొని ఇంటి వద్ద ఆ వెలుగుల్ని కల్పించాలంటే ఆలోచనతో వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతో అందరూ కూడా ప్రాంతాలకు వచ్చి మా బాణాసంచులను కొనుక్కోపోవడం అనేది మనందరి ఆనవాయి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మన ఖమ్మం నగరంలో అయితే ఇక్కడ 2 ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా. ఒకటి పెవిలింగ్ గ్రౌండ్లో, అదేవిధంగా ఎస్ఆర్ఎన్ బీజన్ గ్రౌండ్లో కూడా కొన్ని షాపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 3 రోజుల నుంచి కూడా ఇక్కడ వాతావరణం కోలాహలంగా కనబడతా ఉంది. అనేక మంది కూడా ఇక్కడ మందులను కొనుక్కోవడం చూస్తూ ఉంటే ఒక ఉత్సాహవంతమైన వాతావరణం కనబడతా ఉంది, తెలుస్తూ ఉంది. మరి ఎక్కడ చూసినా కానీ ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో ఆడవారితో సాయం ప్రతి ఒక్కరు కూడా ఈ బాంబులు కొనుక్కొని కాల్చుకొని మన ఆనవాయితీకి పట్టం కట్టిన విధంగా రాబోయే తరానికి కూడా ఇది నాంది పలకాలనే ఉద్దేశంతో పిల్లలు కూడా ఈ విషయం తెలియజేస్తూ ఉంటారు. మరి అది మీ అందరికీ తెలుసుకోండి. ఈరోజు సాయంత్రం మరి ప్రతి పట్టణం కాదు యావత్ మొత్తం దేశంలో కూడా ఈ యొక్క దీపావళి పండుగ అనేది గొప్పగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ బాంబులు కాల్చుకొని వస్తారు. చుట్టూ ఇక్కడ పెవిలింగ్ గ్రౌండ్లో ప్రస్తుతం అయితే మనం పెవిలింగ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ మీకు చూస్తూ ఉన్నారు ఇక్కడనే ఏదైతే అనేక మంది ఏదైతే ప్రజలు తమ బాణాసంచిని కొనుక్కోవటానికి వచ్చారు. చాలా మంది లేడీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీరు ఈ దీపావళి సంబంధించినటువంటి ఏదైతే ఒత్తులు కావచ్చు, గురుగులు కావచ్చు, ఇట్లాంటి ఇవన్నీ అంటే సామాన్లు కొనుక్కోవటానికి ఎట్లా ఉన్నాయి, ధరలు ఎట్లా ఉన్నాయి, మీరు ఎలా జరుగుతుంది? ధరలు మంచిగా ఉన్నాయి, తీసుకున్నాం. మంచిగా ఉన్నాయి ధరలు కనుక. అంటే ఏమేమి కొనుక్కున్నారు? దీపాలు, ఒత్తులు, పిల్లలకు కావాల్సిన బాంబులు అవి తీసుకున్నాం. ఓకే, ఇక్కడనే మరొకరు ఉన్నారు. అమ్మ చెప్పండి, నువ్వు దీపావళి ఎలా జరుపుకుంటావు తల్లి? మంచిగా జరుపుకుంటాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందుగా చెప్పాలంటే 99 టీవీకి దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది, అంతా హడావుడిగా ఉంది. తక్కువగా ఇస్తున్నారు, కొంచెం ఆఫర్ పెట్టి. ఓకే, ఇక్కడనే మరొకరు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా దీపావళి పట్ల ప్రజల్లో ఎలాంటి ఆసక్తి ఉంది, దీపావళి ఎలా జరుపుకుంటున్నారు? సార్, దీపావళి చాలా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నాము. ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఖమ్మం ప్రజలందరికీ. దీపావళి కాకర్స్ చాలా అందరికీ అందుబాటులో ఉన్నాయి. పిల్లలు అందరూ బాగా మంచిగా జరుపుకోవాలని కోరుతున్నాము. పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడనే మరొకరు ఉన్నారు. అన్న చెప్పండి, దీపావళి పట్ల మీ స్పందన? చాలా బాగుందండి. పిల్లలు, పెద్దలు ఇక్కడ పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫైర్ వర్కర్స్ ఇక్కడ 50%, 40% అనేది ఇస్తున్నారు. పిల్లలకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడనే ఏదైతే మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి గంగిరెద్దులతోటి ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగించేటట్టు గంగిరెద్దులు వాళ్ళు కూడా ఇక్కడికొచ్చారు. అట్లాగే వీటితో పాటుగా ఇక్కడ బాణాసంచా సంబంధించినటువంటి కానీ అట్లాగే కాకరకు సంబంధించినటువంటి దాదాపు ఖమ్మం జిల్లా కేంద్రంలో 170 అంటే 128 ఏదైతే షాప్స్ని మొత్తం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కోలాహలంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే షాపుల నిర్వాహకులు వచ్చేటువంటి ఏదైతే వినియోగదారులకి పెద్ద ఎత్తున ఈ యొక్క బాణాసంచని కొనుక్కోవటం కోసం పెద్ద ఎత్తున పెవిలియన్ గ్రౌండ్కి చేరుకుంటున్నారు. ఇక్కడ మన పెవిలియన్ గ్రౌండ్లో దాదాపు 60-70 షాపులు ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో దాదాపు 128 షాపులతోటి వచ్చినటువంటి ఏదైతే బాణాసంచా కోసం అట్లాగే ప్రధానంగా కాకర్స్ కోసం వచ్చేటువంటి వినియోగదారులు ప్రధానంగా ఏదైతే దీపావళి జరుపుకోవడానికి వచ్చినటువంటి పిల్లలు పెద్దలతోటి ఈ యొక్క ప్రాంతం అంతా ప్రధానంగా కలకలాడుతున్నది. దీపావళి అంగరంగ వైభవంగా జరుపుకోవడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.